దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధ మనం ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధమైనటువంటి ఆయన మన పరిశుద్ధులుగా బతకమన్నాడు. ఒకసారి 1 పేతురు పత్రిక 1:16 చూస్తే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత ప్రతి క్రైస్తవునికి తప్పనిసరి. అసలు క్రైస్తవ్యం స్థాపించబడిందే పరిశుద్ధత కొరకే. క్రైస్తవ్యం స్థాపించబడింది. సో పరిశుద్ధత కొరకే దేవుని పరిశుద్ధ గ్రంథము మనకి ఇవ్వబడింది. కనుక ఖచ్చితంగా క్రైస్తవుడు అనేవారు పరిశుద్ధంగా జీవించి తీరాలి. ఏమండి, హెబ్రీ పత్రిక 12:14 చూస్తే, పరిశుద్ధత లేనివాడు ప్రభువుని చూడలేడు వాక్యము ఖచ్చితంగా ఇక్కడ చెప్తుంది. పరిశుద్ధుడిగా జీవించిన వాడే ప్రభువుని చూస్తాడు. సో అయితే మనుషుల్లో ఉన్నటువంటి సహజమైనటువంటి పాప స్వభావం, అది జన్మ పాపము ఆజ్ఞను అతిక్రమించేలా చేస్తుంది. సో సమస్త మానవులకు కూడా పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపక్రియలు చేయడం మానాలంటే పాప స్వభావము బలహీనపడాలి. సో మానవ ప్రయత్నం చేత ఈ పాప స్వభావం బలహీనపరచబడటం అనేది, లేదా పాప స్వభావం మారటం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా అందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఉంటేనే అది సాధ్యమవుతుంది ప్రియులారా. సో తీతుపత్రిక 3:5 పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనం రక్షించిన. మన స్వభావము మార్చబడినప్పుడు మాత్రమే మనము రక్షించబడగలం. ఏమండి, సత్క్రియలను సమర్థవంతంగా చేయడానికి మన స్వభావము మార్చబడాలి. సో స్వభావం మీదనే ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలగ చేస్తాడు అంటే అంతకు మునుపు మన స్వభావము చెడ్డది అని అర్థం. ఏమండి, సాంత్రిక 6:14 చూస్తే, వాడి హృదయం అతిమూర్ఖ స్వభావం గలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించు జగడలు పుట్టించేవాడు. కీడు జగడాలు పుట్టడానికి గల కారణము వాళ్ళు మూర్ఖ స్వభావము లేదా పాప స్వభావము మనిషిలో ఉండడం వల్లే ఆ కీడులు లేదా పాపాలు జగడాలు చేస్తున్నారు. ఎవరైనా వారి స్వభావం అనుసరించే ప్రవర్తిస్తారు. ప్రతి మనిషి కూడా వారి క్రియలకు గల కారణం ఏంటంటే పాప స్వభావమే క్రియలకు కారణం. ఏమంటే యోహాను సువార్త 8:44 చూస్తే యేసుప్రభువు చెప్తున్నారు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. సాతాను అబద్ధం ఆడడానికి గల కారణము వాడి స్వభావము చెడ్డది. వాడు చెడు స్వభావం కలిగిన వాడు. కనుక అతని చెడు స్వభావాన్ని బట్టి చెడ్డగా బ్రతకడము సాతాను యొక్క జీవిత విధానం అయింది. దేవునికి స్వభావము పరిశుద్ధ స్వభావం అయింది. ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధ క్రియలే చేస్తాడు. సో ఆయన స్వభావానికి విరుద్ధంగా అది ఏమీ చేయడు అని 2 తిమోతి పత్రిక 2:13 రాయబడింది. దేవుడు ఎప్పుడు పాపం చేయడు. దేవుడు ఎప్పుడు పాపము చేయలేడు. ఎందుకంటే ఆయన స్వభావము పరిశుద్ధమైనది. స్వభావమే వ్యక్తి ప్రవర్తనకు కారణమవుతుంది. అలాగే స్వభావము ఒక వ్యక్తిగా కూడా అభివర్ణించబడుతుంది. స్వభావమే, అది వ్యక్తిత్వమే వ్యక్తిగా అభివర్ణించబడుతుంది. ఒకసారి రోమపత్రిక 6:6 చూస్తే, ఎలానగా మనం ఇంకా పాపమునకు దాసులము కాకుండానట్లు మన ప్రాచీన స్వభావము అంటే ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఏమండి, ఎఫెసీ పత్రిక 4:24 చూస్తే ఇక్కడ ప్రాచీన స్వభావం అన్న దగ్గర ప్రాచీన పురుషుడు అని రాయబడింది. అలాగే ఎఫెసీ పత్రిక 4:24 నీతి యథార్థమైన భక్తి గలవారే నవీన పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం అంటే నవీన స్వభావం అన్న దగ్గర నవీన పురుషుడు అని రాయబడింది. అంటే స్వభావము ఒక పురుషునిగా లేక ఒక వ్యక్తిగా ఇక్కడ అభివర్ణించబడుతుంది. దీన్ని చేతనము లేదా ఆరోపించట మానవీకరణం అంటారు. అంటే ఇంగ్లీష్లో దీన్ని పెర్సానిఫికేషన్ అంటారు. అంటే వ్యక్తిత్వాన్ని వ్యక్తిగా చెప్పటాన్ని పెర్సానిఫికేషన్ అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని వ్యక్తిగా చెప్పడం లేదా వ్యక్తిత్వం అనే స్వభావం అన్న ఒకటే. వ్యక్తిత్వాన్ని లేదా స్వభావాన్ని ఒక వ్యక్తిగా చెప్పటాన్ని పెర్సానిఫికేషన్ అంటారు. ఇలాంటివి చాలా మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం. సామెతల 8:1-4 జ్ఞానం ఘోషించుంది, వివేచన తన స్వరం వినిపించున్నది. మానవులారా మీకే నేను ప్రకటించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించున్నాను. ఇక్కడ ప్రకటించేది వినిపించేది ఎవరో ఒక వ్యక్తి మాత్రం అలా చేస్తాడు. కానీ ఇక్కడ జ్ఞానమే వ్యక్తిలో ఉండి ప్రకటిస్తుంది. జ్ఞానమే వ్యక్తిలో ఉండి వినిపిస్తుంది. జ్ఞానము తనంత తాను ఉండదు. జ్ఞానం వేరు, మనిషి వేరు ఉండడు. జ్ఞానం వేరు, దేవుడు వేరు ఉండడు. సో
జ్ఞానము తన ఉనికిని వ్యక్తి ద్వారా చాటుకుంటుంది. కనుక జ్ఞానమే ఒక వ్యక్తిగా అభివర్ణించబడినట్టుగా మనం పై వచనాల్లో చూసాం. సో కొలస్సీ పత్రిక 2:3 చూస్తే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనందే గుప్తములై ఉన్నవి. యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ ఆయన జ్ఞానము యేసుక్రీస్తు వారికి వేరుగా జ్ఞానం లేదు, జ్ఞానానికి వేరుగా దేవుడు లేడు, దేవుడికి వేరుగా జ్ఞానం ఉండదు. ఆయన ఉన్నప్పటి నుంచి జ్ఞానం ఉంటుంది, అంటే ఆయన లేకుండా జ్ఞానం ఉండదు కదా. సో క్రీస్తునందే ఉన్నది అంటే జ్ఞానముగా ఆయన్ని వర్ణించబడింది. సో అలాగే స్వభావము సహజమైనది, బయట నుంచి రాదు. స్వభావం అనేది బలమును జ్ఞానమును ఆయనకి స్వభావ లక్షణాలు అని యోగపత్రిక 12:16 రాయబడింది. యోగ గ్రంథం 12:16 దేవునికి బలము జ్ఞానము స్వభావ లక్షణాలుగా ఉన్నాయి. సో బలము జ్ఞానము దేవుడు ఉన్నప్పటి నుండి ఉన్నాయి. కొంతకాలం అయ్యాక దేవునికి బలము జ్ఞానము రాలేదు. ఆయనలోనే ఆయన ఉన్నప్పటి నుండి ఆయనలో జ్ఞానము బలము ఉన్నాయి. సహజంగా ఉన్నదాన్ని స్వభావం అంటారు. పరిశుద్ధత దేవునికి ఉన్నటువంటి సహజ స్వభావం అయితే మరి పాపము మనిషికి ఉన్నటువంటి సహజ స్వభావం. ఆదికాండం 6:5 చూస్తే వారి యొక్క హృదయ తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి అని రాయబడింది. అంటే ఎల్లప్పుడూ అనే మాట గమనిస్తే మానవుడు ప్రారంభం నుండి కూడా పాప స్వభావం గలవాడే. కనుక పాపం చేయటం మానవ సహజ జీవన విధానం అయ్యింది. అంటే హెజ్కేలు గ్రంథం 36:26 చూస్తే నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, నా ఆత్మ మీ యందుంచి నా కట్టలను అనుసరించే వారు, నా విధులను గైకొనే వారు మిమ్మల్ని చేసేదను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను అంటున్నాడంటే మన స్వభావం స్వతహాగా మనం మార్చుకోలేమని అర్థం. అందుకే ఆయన ఆత్మను మన యందుంచి మన స్వభావంను మారుస్తున్నాడు దేవుడు. ఏమండి, అలాగే ఎప్పుడైతే మన స్వభావం మారుతుందో అప్పుడు మనం దేవుడి కట్టలను అనుసరిస్తాం. అంటే ఆత్మ ద్వారా మనం పొందుకునే నూతన స్వభావం ఆజ్ఞలను అనుసరించేటట్లు చేస్తుంది. ఇంతకుముందు మనది ఆజ్ఞను అనుసరించే స్వభావం, ఆజ్ఞను వ్యతిరేకించే స్వభావం. అయితే ఎప్పుడైతే ఆత్మ మనలో ఉన్నాడో అప్పుడు ఆజ్ఞను అనుసరించే స్వభావం పొందుకుంటాం. రోమపత్రిక 8:9 చూస్తే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. శరీర స్వభావము దేవునికి విరుద్ధమైనది. ఏమంటే అది మన శరీరం నుండి, మన శరీరం ఉన్నప్పటి నుంచి శరీర స్వభావం మనలో ఉంది. అయితే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మన శరీర స్వభావం ఏమవుతుంది, బలహీనపరచబడుతుంది. సో అక్కడి నుంచి ఆత్మ స్వభావము మనకు వచ్చి పరిశుద్ధత కలిగి పరిశుద్ధంగా మనము జీవించగలుగుతాం. తీతుపత్రిక 3:5 చూస్తే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనల్ని రక్షించును. పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకునే నూతన స్వభావము ఒక జన్మగా రాయబడింది. యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాట అంటున్నారు. యోహాను సువార్త 3:3-8 చూస్తే నికోదేముతో మాట్లాడుతూ ఇక్కడ అంటున్నారు ఆయన, ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యం చూడలేరు. అంటే ఆత్మను పొందుకోవడం అనేది ఒక జన్మగా ఇక్కడ రాయబడింది. అంటే దీనికి కారణం ఏంటంటే స్వభావము జన్మతోనే ప్రారంభమవుతుంది. సో కనుక తల్లి గర్భం నుండి మనం పాప స్వభావం గలవారమే కనుక మనకు మరో జన్మ అవసరమైంది. ఆ జన్మ ఇచ్చేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. సో అదే బాప్తిస్మం పొందుకుని పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా మన స్వభావం మారడం ద్వారా పరిశుద్ధంగా మనం బ్రతకగలుగుతాం. అందుకని పరిశుద్ధాత్మ కొరకు ముందు ప్రార్థించాలి. యెషయా గ్రంథం 44:3-4 చూస్తే యెషయా గ్రంథం 44:3-4 నేను దప్పికల వారి మీద ప్రవాహ జలములు కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇక్కడ బలమైన కోరికనే దప్పిక అని చెప్పచ్చు. అంటే పరిశుద్ధంగా బతకడానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అనే ఆశతో మనం ప్రార్థిస్తే మనము పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం. ఏమండి, పరిశుద్ధంగా బతకాలి అని కోరిక కలిగిన వారే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తారు, పరిశుద్ధాత్మను ఆశిస్తారు, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థిస్తారు. 2 తిమోతి పత్రిక 1:13 13-14 2 తిమోతి 1:13-14 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు
కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణం గైకొనము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం మనలో నివసించి పరిశుద్ధాత్మ వలన కాపాడుము. వినిన హితవాక్యం గైకొన్నప్పుడు మాత్రమే మనలో వాక్యానికి విలువ ఇచ్చిన వారం అవుతాం. వాక్యాన్ని గైకుంటేనే వాక్యానికి విలువ ఇచ్చిన వారం అవుతాం. ఏమండి, వాక్యము మరి గైకునేలా ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అదే ఈ వాక్యం యొక్క అర్థం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5:18 చూస్తే, మద్యముతో మత్తులై కూడా ఉండకుడి, అందులో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. వ్యసనం నుండి మనం విడిపించబడాలంటే చాలా కష్టం. తాగుబోతు గుణం నుంచి విడిపించబడాలని చాలా కష్టం. అయితే శరీరము ఆ వ్యసనానికి బానిసగా బతుకుతుంది. అంటే పాపం మనిషిని లోబరుచుకుంటుంది, చెడు చేయకుండా బ్రతకలేనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది. సో వ్యసనం వలన అనేకులు చెడిపోతున్నారు కూడా. అంటే వ్యసనము నుండి రాలేక చావుకు సిద్ధపడుతున్న వారు ఉన్నారు. మానవుడు చావుకు సిద్ధపడుతున్న అనేక మనుషులు చూస్తే ఇలాంటి భయంకర పరిస్థితి నుండి మనల్ని విడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. సో పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనము దేవుని ఆధీనంలో ఉంటాం. సో ప్రతి చెడు వ్యసనం నుండి విడిపించబడే పరిశుద్ధంగా ఇప్పుడు బ్రతకగలుగుతాం. సో పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుని ఆధీనంలో ఉంటాం. దేవుని ఆధీనంలో ఉంటే ప్రతి పాపం నుంచి దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవిస్తాం. 1 కొరింథీ 6 10-11 మీలో కొందరు అట్టివారు ఉంటరి, అంటే దొంగలు లోబులుగా ఉంటుంది, కానీ యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయంతో కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితే. కడగబడుట అంటే పరిశుద్ధాత్మ ద్వారా మన స్వభావాన్ని మార్చుకొని అని అర్థం. సో మనలో స్వాభావికమైనటువంటి చెడుతనం తొలగించి పరిశుద్ధంగా బ్రతకటము అనే జీవితాన్ని పరిశుద్ధాత్ముడే మనకిస్తాడు. సో పరిశుద్ధాత్మకు పరిశుద్ధితో గల సంబంధాన్ని ఇప్పటికీ మనం చాలా తెలుసుకున్నాం ప్రియులారా. సో పరిశుద్ధాత్మలోని నడిపింపు లేకుండా ఏ మానవుడు, పరిశుద్ధాత్ముడి నడిపింపు లేకుండా ఏ మనిషి పరిశుద్ధంగా బతకలేడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13 ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యం నమ్ముట వలన, అంటే పరిశుద్ధాత్ముడే పరిశుద్ధపరుస్తాడు. సత్యము పరిశుద్ధత అనేవి రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. సత్యం తెలియడం ద్వారా పరిశుద్ధంగా బతకగలం. పరిశుద్ధంగా బతకడం ద్వారా మరింత సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. సత్యము, జ్ఞానము, వివేకము ఇవన్నీ కూడా పరిశుద్ధత కొరకే మనకు తెలియచేయబడ్డాయి. ఏమండి, యోబు గ్రంథం 28:28 చూస్తే, యోబు గ్రంథం 28:28 చూసినట్లయితే, యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వను విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. జ్ఞానము వివేకము కలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని, పాపాన్ని విడిచిపెడతాడు, పరిశుద్ధంగా బ్రతుకుతాడు. సో చెడుతనాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతకాలి అంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి. అందుకని పరిశుద్ధతకు ఆధారమైన జ్ఞానానికి, వీటన్నిటికి ఆధారం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ కలిగిన వారు పరిశుద్ధాత్మ సహాయం కొరకు ఆశపడతారు, ప్రార్థిస్తారు. పరిశుద్ధతను పొందుకొని పరిశుద్ధాత్మ చే నడిపించబడాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధంగా బ్రతకగలం, పరలోకం చేరుకోగలం. పరిశుద్ధాత్మ అందుకు మనకు సహాయం చేయను గాక.